సో ఈ వీడియోలో మనం చూస్తున్నట్టు ఒక హ్యామర్ టో డిఫార్మిటీ అనే ఒక ప్రాబ్లం గురించి సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. సో మనం దీని డీటెయిల్ వెళ్ళకుండా మనం ఒక కాన్సెప్ట్ మాట్లాడదాం. ఒకటి ఏంటి అంటే ఫుట్లో డిఫార్మిటీస్ అంటే ఓంకార్లో రాగలుగుతాయి. మన గ్రేట్ టో వేరే సైడ్ ఉండగలుగుతుంది, హాలెక్స్ వాల్గస్ అంటే మన స్మాలర్ టోస్, హ్యామర్ టోస్ కానీ క్లా టోస్ కానీ కాగలుగుతాయి. ఇవన్నిటికీ వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే జనరల్లీ డిఫార్మిటీస్, వేరే డిఫార్మిటీ ప్రిడిస్పోజ్ చేస్తుంది. ఆర్ మోస్ట్ కామన్లీ ఒక డయాబెటీస్ ఉండి న్యూరోపతి ఉంటే ఆ న్యూరోపతి వల్ల మజిల్ వీక్నెస్ తోని కొన్ని డిఫార్మిటీస్ వస్తాయి. సో ఈ డిఫార్మిటీకి వీళ్ళు ఈ వీడియోలో చేసే సర్జరీని ఇట్ ఇస్ కాల్డ్ అన్ ఆర్థ్రోడెసిస్. ఆర్థ్రోడెసిస్ అంటే ఒక జాయింట్ ని డిస్ట్రాయ్ చేసి ఫ్యూజ్ చేయడం. సో ఆర్థ్రోడెసిస్ ఎప్పుడు చేయాలి అంటే జాయింట్ కూడా కంప్లీట్లీ అన్స్టేబుల్ ఉండి దాని సపోర్టింగ్ స్ట్రక్చర్స్ లేకుండా జాయింట్ అరిగిపోతే చేస్తారు. కానీ జాయింట్ అరగకుండా ఉండే డిఫార్మిటీస్ కి సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ అయినా సరిపోతుంది. సో మన గోల్ ఏంటి అంటే ఫుట్ ప్రాపర్ గా ల్యాండింగ్ ఉండాలి. మన ఫుట్ ఇట్లుంది అనుకోండి, మన ప్రెషర్ పాయింట్స్, ఆ ప్రెషర్ పాయింట్స్ టచ్ అయ్యి పుండ్లు వచ్చి డయాబెటిక్ ఫుడ్ కాంప్లికేషన్స్ వర్సన్ కాగలుగుతాయి. సెకండ్ థింగ్, దానివల్ల చాలా సివియర్ గా పెయిన్ రాగలుగుతుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్క దగ్గర మనకి ఆ ప్రెషర్ వల్ల కాన్స్ రాగలుగుతాయి. సో ఇవన్నీ డిఫార్మిటీస్ ని కరెక్ట్ చేయడానికి ఐదర్ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ చేయాలా, ఆర్థ్రోడెసిస్ చేయాలా అనేది జాయింట్ ఎంత అరిగిందో దాన్ని బట్టి మీ సర్జన్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.